ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. ఇక్కడ వచ్చేసిన మన ప్రజా సంఘం నాయకులకు అందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా బహుజన హక్కుల సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముందు ఎదుకు ఉండి గౌరవనీయులైన మన కృష్ణమూర్తి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన చెర్లోపల్లి గంగలప్పన్న గారు పెద్ద మనసుతో ఆయన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయనకి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికంతా మనకి విద్యావంతుడు, గుణవంతుడు, గొప్ప వ్యక్తి మన ఏ శ్రీనివాస సారాలు అయితే ఆ విషయం ప్రజా సంఘాలంతా సంఘాలు ముందుకు రావాలా, సంఘాలు పెట్టుకోవాలా, చైతన్యం పెరగాల అనే గొప్ప సంకల్పం నాయకుడు మన కృష్ణమూర్తి అదే మన శ్రీనివాస సార్ గారు. దీనికంతా కూడా మహిళలుగా ఉండి మహిళలు చాలా అనిశ్వేత ధోరణిలో ఉన్నారు. మహిళలకి ముందు తేవాలనే ఉద్దేశంతో మన చిట్టమ్మ అయితే చాలా ముందుకు వచ్చింది. పోతే ఇంకా మహిళా అధ్యక్షురాలు సోమర మండలం నుంచి కొత్తగా వచ్చింది. ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కాటేరి యువ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ సభకి రావడము చాలా గొప్ప సంకల్పంగా మేము భావిస్తున్నాం. ఇది ఇట్లాంటి మీటింగులు మనకి అవసరం. ఎందుకు అవసరం అంటే అంబేద్కర్ గారు చెప్పారు, ఏ కొనము ఉద్యమాలు చేయకపోతుందో, ఏ కొనము చేయకపోతుందో ఆ పొలం ఇరుగుపడిపోతుంది. అన్ని పొలాలు వాళ్ళు హక్కుల మీద పోరాడినప్పుడు వాళ్ళు పొలాల మీద వాళ్ళు పోరాటం చేస్తేనే ఆ పొలం ముందుకు వస్తుంది. అట్లా మనమంతా కూడా ఈ పొద్దు బహుజన హక్కుల సాధన సంఘం అంటే ఈ సంఘం ఉద్దేశం మెయిన్ బహుజనులు అనేవాళ్ళు తిండి కూడు గుడ్డ ఉందా లేదా అని గౌరవించేదంత వాళ్ళు గుర్తించేదానికే ఈ సంఘం ఉద్దేశము. ఏ కులమైనా కానీ ఎవరైనా కానీ మహిళలు ఎక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ కూడుంది, ఎక్కడ గుడ్డ లేదు అని గుర్తించేదే ఈ పొలం ఉద్దేశము. ఈ అట్టడుగునున్న అభావాలని గుర్తించడము, అది ఎంఆర్ఓ దృష్టికి తీసుకురాకపోవడము, కలెక్టర్ దృష్టికి తీసుకోవడము, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకోవడము, మినిస్టర్ దృష్టికి తీసుకోవడము, ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవడము. అట్లా కానీ ఎడల మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోవడము, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోవడము, వాళ్ళకి న్యాయం చేసేదానికి ఈ సంఘము ముందుకుంటారు. పోతే ఈ నిధులు నిత్యాపలు అనేది ఉండదు. మనకున్న దాంట్లో పంచుకోవడము, రూపాయి కూడబెట్టుకోవడము, ఒక మనిషికి ఉత్సాహంగా ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా మనము సేవాభావంలో కలిగేదానికే ఈ సంఘం ముఖ్య ఉద్దేశము. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరో చేస్తారు అనే ఉద్దేశాలు భావాలు ఉండవు. మనం ఉన్న దాంట్లో ఇప్పుడు రూపాయలు పావులు ఖర్చు పెడదాం అనే ప్రతి ఒక్కరిలోన ఆ అవేర్నెస్ తెచ్చేదానికి, ఆ సేవాభావము వెలికి తీసేదానికి నీకు ఒక నాయకత్వం ఉంటుంది, నువ్వు ఒక మనిషిగా ఎదగల్లా, నువ్వు ఒక భరోసా ధైర్యంగా ఉండాలా అని ఎన్నుకుంటే మా మేధావులంతా కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. దానికి మనం ఎన్నుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి మానసికంగా చాలా మంది ఉంటారు. ఆ మానసికంగా ఉండేవాళ్ళని ధైర్యంగా మీరు లీడర్ కావాలా, మీరు ఎదగలనా, మీరు సమాజంలో ముందుకు పోవాలా, మీకు ఏమొచ్చినా ఈ సంఘము మీకు అందుంటుంది. ఈ అధికారులకి విషయం చెప్తాం, అధికారుల దగ్గర న్యాయం చేపిస్తాం, నువ్వు కరెక్ట్గా మీరు మీ ఫలాలు మీరు ఉపయోగించుకోండి.